రక్తపోటు సాధారణంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటు ఎక్కువైతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మెదడుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తపోటు ఎక్కువ అవడం వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, అధిక రక్తపోటు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి హైదరాబాద్ అమీర్పేట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా అసలు రక్తపోటు అంటే ఏంటి? రక్తపోటు అంటే అందరికీ భగవంతుడు ఇచ్చిందే. ఇది ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఆ రక్తం రక్తనాళాల్లోకి వచ్చి శరీరంలో అన్ని భాగాలకి దానికి సరఫరా అవుతుంది. ఈ రక్తం ఏదైతే గుండె కొట్టుకోవడం వల్ల రక్తనాళాల లోపలికి వచ్చిన దానిని రక్తపోటు అంటారు. ఆ ఒత్తిడిని, ఆ తాకిడిని రక్తపోటు అంటారు. ఇది నార్మల్ ఉండాల్సిందే. ఇది అదే కాకుండా నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏదే 120 పైన వాల్యూ, కింద 80. ఆ 120 అన్నది సిస్టాలిక్ అంటారు. అంటే గుండె కొట్టుకోవడంలో ముందు భాగం సంకోచం, వ్యాకోచం అని 2 భాగాలు ఉంటాయి. అంటే కంట్రాక్ట్. అలాంటప్పుడు వచ్చేదాన్ని ఈ పై భాగం వాల్యూ సిస్టాలిక్. మధ్యలో ఈ గుండె స్పందన మధ్యలో దానికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, గుండెకి కూడా విశ్రాంతి. ఆ టైంలో వచ్చేదానిని డయాస్టోలిక్. ఆ కింద వాల్యూని 80 ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వయసును మీరినటువంటి జనాభా ఎక్కువ అవుతున్న కొలది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొంచెం ఈ వాల్యూస్ని మార్చారు. అంటే 140 వరకు తక్కువ కానీ, లేకపోతే 90 వరకు తక్కువ కానీ, కొంతవరకు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో నార్మల్ వరకు అని అంటున్నారు. ఏదైనా మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళలో కూడా కొంతవరకు ఆ వయసు సరిపోయిన నార్మలే అంటారు. కానీ ఎక్కువగా 135 ఆ ప్రాంతంలో ఉంటేనే సరైనది. అలాగే 80-85 మధ్యలో ఇవి నార్మల్ వాల్యూస్. అయితే ఎంత వాల్యూ ఉంటే దాన్ని మనం అధిక రక్తపోటుగా కన్సిడర్ చేస్తాం సార్? జనరల్గా 140 దాటింది ఏదన్నా కానీ, అలా ఏది పై వాల్యూ సిస్టాలిక్. 90 అన్నది కంటే ఎక్కువగా ఉన్నా కానీ అధిక రక్తపోటు అంటాం. హైపర్ టెన్షన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అయితే అంటే ఎట్లాంటి సందర్భాల్లో అధిక రక్తపోటు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? అధిక రక్తపోటు అన్నది ఏమవుతుందంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు రక్తనాళాలు మనం హైవేస్ ఏదైతే జాతీయ రహదారి కూడలు ఉన్నాయి, దాంట్లో ట్రాఫిక్ ఫ్రీగా వెళ్తుంటుంది కదా. అలాగే రక్తనాళాలు భగవంతుడు అమర్చిన పద్ధతి ఏమిటంటే, రక్త ప్రవాహం ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఇరుకులు లేకుండా వెళ్ళాలి అని. ఏదైనా కారణం వల్ల కానీ ఈ ట్రాఫిక్ అనేది చిన్న బైపాస్ రోడ్, నేరో రోడ్డుకి వెళ్ళారనుకోండి, నేరో రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. మరి రోడ్ అయితే సన్నంగా ఉంది, దాని వలన వెళ్ళేటప్పుడు వచ్చే ప్రాబ్లము. లాగే ఒకేసారి బీపీ స్పందన ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, బీపీ, దానివల్ల ఫోర్స్ ఎక్కువ అవుతుంది రక్తనాళాల మీద. ఆ ఫోర్సు తాకిడిని రక్తనాళాలు ఏమవుతుందంటే నెమ్మదిగా సన్నంగా అయిపోవడం, కుంచుకుపోవడం, గట్టిపడిపోవడం, దానివల్ల దాని నుంచి వెళ్ళేటువంటి రక్త ప్రవాహం అనేది తక్కువైపోతుంది. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఈ అధిక రక్తపోటు. అధిక రక్తపోటు అన్నది చాలా వరకు రక్తనాళాలకి చాలా చేటు చేస్తుంది. ముందు చెప్పేకుండా మామూలుగా తాకిడి అన్నది ఇది గుండె నుంచి ఏదైతే వచ్చిందో దాని లోపల రక్తనాళాలకు వచ్చేటప్పుడు అది నార్మల్, అది ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఏ కారణం వల్ల కానీ ఇలా సన్నంగా అయిపోయింది అనుకోండి, గట్టిపడిపోయింది అనుకోండి, ఆ ఫోర్స్ అన్నది ఎక్కువ అవుతుంది. ఆ ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల రక్తనాళాల లోపల ఉన్న గోడలు, వాల్స్ అంటాం, చాలా సున్నితమైనవి. అవి నెమ్మదిగా డ్యామేజ్ అయిపోవడం, దానివల్ల ఇంకా ప్రమాదం రావడం జరుగుతూ ఉంటుంది.